ఓకే. అండ్ అక్కడ నువ్వు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న టైంలో హౌ యూ ఫెల్ట్? లైక్ ఫస్ట్ ఇంటర్వ్యూ లైక్ ఇట్స్ ఓకే బాగుంటుంది, బట్ మేము అది అంతా నేర్చుకొని లైక్ ముందే ఎలా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నామో అలా ఫీల్ అవుతే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే. ఒకవేళ సిఆర్టీ ట్రైనింగ్ తీసుకోకుండా ఉన్నింటే నవచరిత ఎలా ఉండేదంట? అప్పుడు నాకు ఏం తెలియకపోతుండే, సో నేను నర్వస్గా ఫీల్ అవ్వడం కానీ లేకపోతే ఎలా ఫేస్ చేయాలని ఆలోచించడం ఉంటుండే. కానీ నేను ముందే నేర్చుకున్నాను కదా ఇంట్రో ఎలా ఇవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి క్వశ్చన్స్ అని. సో అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఈజీగా అయిపోయాను అండ్ ఈజీగా ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. మరి కాలేజ్లో చదువుతున్న వాళ్ళకి సిఆర్టీ సెషన్స్ అనేది కూడా సీరియస్గా ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తాం? ఎందుకు తీసుకోవాలి అంటే మనకి యూజ్ అవుతుంది కదా, అంటే లైక్ మనం ముందు ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి ఫేస్ అవుతే ఎగ్జామ్లో ఏం రాదు. అవును. సో మనం ముందు నేర్చుకొని ఫేస్ చేసాం అనుకోండి, అదొక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో అది నేర్చుకున్నాక ఇట్ విల్ బీ లైక్ మనం సక్సెస్ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాం, మనకు వచ్చేసింది అనేసి. ఓకే. అండ్ మీ జూనియర్స్కి సో ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పమంటే ఎలా చెప్తాను? జూనియర్స్కి సో మీరు ఫస్ట్ నుండి ఫాలో అవ్వాలి అంతే. అది ఫాలో అయినాక మనకి ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు నేను ప్లేస్ అవ్వాలి అంటే మనకి సక్సెస్ అవ్వాలి అంటే దానికి కొంచెం ఎఫర్ట్స్ ఉండాలి. ఆ ఎఫర్ట్స్ ఉండాలి అంటే మనం ఇది చేస్తాం. ఇది చేశాక మనకి ఓకే మనకు వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది అది ఎలా ఉంటుంది అని. సో అది ఇంపార్టెంట్ మనకి నేర్చుకోవడానికి. అకాడమిక్స్ని అలాగే సిఆర్టీ ప్రోగ్రామ్ సెషన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? లైక్ మాకు షెడ్యూల్ ఉంటుంది, లైక్ అకాడమిక్స్ అండ్ సిఆర్టీ రెండింటికి చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు మాకు. అకాడమిక్స్కి అకాడమిక్స్ ఉంటుంది, దీని షెడ్యూల్ దీనికే ఉంటుంది. సో మనకి డైలీ వీక్లీ ఎలా చేస్తాము, మనం ఇంత టైం దీనికి ఇంత టైం దీనికి అనేసి మనకి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. ఓకే.